నమస్కారం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ మరియు నా గురువులైన బ్రహ్మర్షి కటవర్తి రాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడంకి నమస్కారం. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత వాణి మేడం. టాపిక్ సుమతి. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నా పేరు వాణి. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడానికి, తటపర్తి రాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడానికి, ఈ జూమ్ లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు. మొదటిగా నా తల్లిదండ్రులకి నమస్కారాలు. నాకు ఎంతో సహకరిస్తున్న నా కుటుంబానికి, నా పిల్లలందరికీ నమస్కారం. నేను ఈరోజు ఎంచుకున్న ఒక సుమతి కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. దాని ముందు నా యొక్క జ్ఞాన పరిచయం గురించి మీకు కొంచెం తెలియజేసి క్లాస్ స్టార్ట్ చేస్తాను. నా పేరు వాణి. నాకు చిన్నప్పటి నుంచి మరణం గురించి ఒక అవగాహన తెలుసుకోవాలని కోరిక ఉండేది. దాని నుంచి నేను ఒక పాపని కోల్పోవటం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చినాక ఒక 20 రోజుల్లోనే ఆ పాప ఎందుకు కోల్పోయిందో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాతకి నా అంతటా నేనుగే పూర్తి శాకాహారిగా మారాను. దాని తర్వాత కొన్ని రోజులు మరో పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాతకి కొన్ని రోజుల దాకా ఇంటి పట్టునే ఉన్నాను. తర్వాతకి శాకాహార ర్యాలీలకి వెళ్ళేది, ధ్యానం చేస్తుండేది. నాకు తెలిసిన పరిజ్ఞానంలో కొన్ని స్కూల్కి వెళ్ళి ధ్యానాన్ని నేర్పించేది. ఈ మధ్యనే కొత్తగా దేవాలయాలు ధ్యానాలయాలు కావాలనేసి గుళ్ళలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ధ్యానం చేయాలని తెలియజేస్తున్నాను. దాని తర్వాతకి ఒక చెట్లు నాటాలి భూమి మీద, సేవ్ ద ఎర్త్ సేవ్ ద వాటర్ అనేసి ఒక కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొకటి వీగన్ కూడా మారాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క పరిచయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ రోజు ఎంపుకున్న కాన్సెప్ట్ సుమతి. ఆమె ఒక మహా ప్రతివ్రత. ఆమె ప్రతిష్టానపురంలో ఉన్న కౌశికుడు అనే బ్రాహ్మణ్ణి వివాహం చేసుకుంటుంది. వివాహం చేసుకునేటప్పుడు ఆమె భర్తకి ఎటువంటి వ్యాధి ఉండదు. కొన్ని రోజుల తర్వాతకి ఆ బ్రాహ్మణుడికి కుష్టి వ్యాధి భయంకరంగా వస్తుంది. ఆ భయంకరంగా వచ్చిన వ్యాధితో అతనికి ఎన్నో చర్యలు చేస్తూనే ఉంటుంది, ప్రతిచర్యలు. ఆయనకి కుష్టి వ్యాధి ఏ పరంగా ఉంటుందంటే చీము నెత్తురు కారుతూ ఉంటుంది. ఆయన మంచానం నుంచి కూడా లేవలేని పరిస్థితి. మలమూత్రాలను కూడా ఆమె పరిచయాలు చేస్తూనే ఉండేది. మలమూత్రాన్ని కూడా ఆయన వెళ్ళలేని పరిస్థితిలో ఉండేటోడు. ఆయనకి ఎన్నో సేవలు చేస్తూ, ఆయనకి తినిపిస్తూ, ఆయనకి దగ్గర ఉంటూ, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన దగ్గరుండి గ్రంథాలు పఠిస్తూ కూడా ఆయనకి ఎన్నో సేవలు చేస్తుంటుంది. ఆమె దేవుడి కన్నా కూడా ఎక్కువగా ఆయన ప్రత్యక్ష దైవముగా భావిస్తూ ఆయన ఎంతో అల్లారి ముద్దుగా చూసుకుంటుంది. ఆ తరుణంలో ఆయనకి ఒకానొక రోజున ఆమెను ఎన్నో విధాలు కూడా తిడుతూనే ఉంటాడు. తిడుతున్నా కూడా ఆమె ఏనాడు తన భర్తని బాధపడటమే గాని, కోపపడటమే గాని ఏ పరంగా ఎటువంటిది చెయ్యదు. ఆమె కూడా తన ఒక కోరిక, అనసూయాదేవి అంత గొప్ప సాత్విని కావాలి, అనసూయాదేవి యొక్క సతీ ప్రతివ్రతలలో నేను ఒక దాన్ని కావాలి అని ఆదర్శంగా తీసుకొని జీవించే ఒక మహిళ. అలా తరుణంలో ఉన్న ఒక తరుణంలో ఒక సంధ్యా సమయంలో ఈ కౌశికుడు ఆరు బయట కూర్చొని పెట్టినప్పుడు అటువైపు వెళ్తున్న ఒక వేశ్యను చూసి మోహితుడవుతాడు. మోహితుడయి తన భార్యతో నన్ను ఆ యొక్క వేషకాడికి తీసుకోమని అని అడుగుతాడు. అడుగుతున్న తరుణంలో కూడా ఆమె తన యొక్క భర్తకి కలిగిన కోరికని తీర్చాలనే ఒక కాంక్షే తప్ప ఎటువంటి ఆలోచన చెయ్యదు. భర్త మీద ఎటువంటి దురాలోచనను కూడా చెయ్యదు. ఆ సమయంలో తన భర్తకి తన దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తుంది తప్ప వేరే ఆలోచన ఏమి చెయ్యదు.
ఆ తరుణంలో ఆమె తన దగ్గరికి ఈ కుష్టి వ్యాధితో ఉన్న తన భర్తని ఎలా తీసుకుపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంటే తనని ఎలాగైనా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ బుట్టలో తనని పెట్టుకొని ఆ ఆ యొక్క వేశ్య గృహానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకొని ఒక సంధ్యా సమయంలో ఆయనని అర్ధరాత్రి పూట బుట్టలో పెట్టుకొని చీరతో గట్టిగా బిగగట్టుకొని తనని తీసుకుని వెళ్తున్న దారిలో మాండవ మహాముని అనే ఒక మహర్షి కూడా ఉంటాడనమాట ఆ అడవి ప్రాంతంలో. తాను చూసుకోక ఏమవుతుందంటే ఈయన యొక్క కాళ్ళు ఆ యొక్క మునికి శిరస్సుకి తగులుతాయి. మాండవ మహాముని యొక్క కథ దీంట్లో మనకి ఒక భాగంలో అర్థమవుతుంది. మాండవ మహాముని ఆయన అక్కడ ఉండటానికి కారణం ఆయన ఒక ఆయన ఒక వృత్తాంతం కూడా దీంట్లో కొంచెం మనకి యాడ్ చేస్తారనమాట. మాండవ మహాముని అంటే ఆయన యొక్క ఈ కథలో మాండవ మహాముని ఒకానొక సందర్భంలో మౌనవ్రతంలో ఉంటూ సాధన చేస్తూ ఉంటే అటువైపు వెళ్తున్న దేశ అంటే దొంగలు ఒక ధనాన్ని దొంగలించి తన దగ్గర ఉంచి వెళ్ళిపోతారు. అది తెలియక మాండవ మహాముని అది చూసి కూడా మాండవ మహాముని మౌనంగా ఉంటారు. భటులు వచ్చి ఆ దేశాన్ని యొక్క రాజ్యం యొక్క భటులు వచ్చి అది చూసి మాండవ మహామునినే ఇది చేసింది అని తీసుకుని వెళ్ళి రాజ్యంలో రాజుగారి ముందు ఉంచుతారు. రాజుగారు ఏం చేస్తారంటే తను అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోయేసరికి ఈ ముని ఆ దొంగతనం చేశాడని గ్రహించి ఆ మునికి ఒక శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష పేరు కొరత శిక్ష అని అంటారు. స్థూలం విధించే శిక్ష, స్థూలం మీద కూర్చోబెట్టే శిక్ష అన్నమాట. ఆ శిక్షలో భాగంగా తను అంగీకరిస్తాడు. తను మౌన స్థితిలో ఉన్నప్పుడు జరిగిందాన్ని యాక్సెప్ట్ చేసి తను అంగీకరించి ఆ స్థూలం మీద కూర్చోడానికి కూడా అంగీకరిస్తాడు అనమాట. ఆ స్థూలంలో కూర్చున్నప్పుడు ఆ స్థూలం కూర్చొని ఉండటం వల్ల అది నెమ్మదిగా శరీరంలోంచి తల భాగానికి వెళ్ళి ఆ జీవుడు మరణిస్తాడు. కానీ ఈ మహాముని ఎటువంటి తపోస్థితితోనే ఆ స్థూలం మీద కూర్చున్నా కూడా తను తపస్సు చేస్తూనే ఉంటాడు. అది గ్రహించిన ఒక మహామునిలు ఇద్దరు పక్షి రూపంలో వచ్చి మహాముని ఈ యొక్క కారణానికి కారణం ఏంటని అడగ్గా ఈ ముని మాండవ మహాముని నేను ఏదో భారతకర్మ చేసే ఉంటాను, అందుకోసం నాకు ఈ శిక్ష పడ్డది, నేను అంగీకరిస్తున్నానని అంటాడు. అది తర్వాతకి ఆ పక్షి రూపంలో ఉండి వెళ్ళిపోతాయి ఆ మునులు. తర్వాతకి ఇదంతా తెలుసుకున్న రక్షక భటులు రాజుగారికి తెలియజేస్తారు. ఎటువంటి ఆయనకి మరణం జరగలేదు, ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకొని రక్షక భటులు ఆ రాజుగారికి తెలియజేయటం వల్ల ఆ రాజుగారు వచ్చి తాను తాను ఎటువంటి పొరపాటు చేశానో అని తెలుసుకొని అప్పుడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు మానవ మహాముని అప్పుడు మౌన స్థితిలో ఉండరు కానీ తెలియజేసి నేను ఇంత మహాపాపం చేశానా, నన్ను క్షమించమని అడుగుతాడు. అడిగి ఆ స్థూలాన్ని తీయబోతాడు. స్థూలాన్ని తీయడానికి తీస్తుంటే రాకపోవటం వల్ల అది ఖండించి ఆ స్థూలాన్ని శరీరంలో సగభాగం ఉంచుకొని తను వెళ్ళిపోతాడు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే యమధర్మరాజుకి యమలోకానికి వెళ్తాడు ఈ మాండవ మహాముని. ఒకనొక సందర్భంలో వెళ్ళినప్పుడు ఆ యొక్క మాండవ మహాముని యమధర్మరాజుకి ఇటువంటి శిక్షని అనుభవించడానికి కారణమేమని అడగ్గా యమధర్మరాజుతో మాట్లాడుతూ ఓహో అనేసి ఒక ఆయన చిత్తాన్ని చూస్తున్నప్పుడు ఆయన తుమ్మెదలను వాటి యొక్క రెక్కలను చిన్నప్పుడు విడిచి వాటిని సూదితో కుచ్చేవాడట. ఆ యొక్క తప్పుకి బాల్యంలో చేసిన తప్పుకి ఆయనకి శిక్ష పడ్డదని అంటారు. అప్పుడు ఈ మానవ మహాముని అడుగుతాడనమాట, బాల్యంలో తెలిసి తెలియని అజ్ఞానంతో జీవిస్తున్న నాకు సగం జ్ఞానంతో ఉన్న నాకు ఇటువంటి శిక్ష వేస్తావా అనేసి మాండవ మహాముని యమధర్మరాజుకి శపిస్తాడనమాట. నీకు శాసనాలు సరిగ్గా తెలుసుకో అని చెప్పించడం వల్ల ఆ మాండవ మహాముని శాపం వల్ల యమధర్మరాజు విదురుడుగా జన్మిస్తాడనమాట. ఈ వృత్తాంతం అయిపోయిన తర్వాతకి ఆయన శపిస్తాడనమాట ఈ కౌశికుణ్ణి. ఏమని అంటే ఈ సంధ్యా సమయం, ఈ అర్ధరాత్రి సమయం అయిపోయాక సూర్యోదయం అయ్యేలోకే నీ భర్త మరణించుగాక అని శపిస్తాడనమాట. అప్పుడు ఈ సతీమణి నా భర్తని లేకపోతే నేను పతివ్రతను ఎలా అవుతాను, నేను ఒక రకమైన
భర్త లేని భార్యగా జీవించాల్సి వస్తది అనేసి ఆమె ఏం చేస్తది, మహా ఈ తన యొక్క తపోవ్రతంతో తపో దీక్షతో తాను సూర్యుడిని ఆపగలిగేంత శక్తిని తాను పొందగలుగుద్ది అనమాట. అప్పుడు ఆమె సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని రెండిటిని ఆపేస్తది. ఆపేయడం వల్ల ముల్లోకాలు ఎన్నో రోజులు ఆమె యొక్క ఆమె యొక్క ఆమె యొక్క దీవెన, ఆమె యొక్క దాన్ని ఏమంటారో ఐడియా రావట్లేదు. తాను సూర్యుడికి ఆజ్ఞాపించడం వల్ల తాను ఉదయించలేకపోతాడు, అస్తమించలేకపోతాడు. ఎన్నో జీవరాశులు అన్ని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి. సూర్యోదయం గురించి గొప్పతనం తెలుసు, సూర్యాస్తమయం గురించి మనకి గొప్పతనం తెలుసు. ఎన్నో జీవనాధారాలు ఆగిపోతాయి. అది తెలుసుకున్న ముల్లోకాలలో ఉన్న త్రిమూర్తులు అందరూ, దేవతలు అందరూ వస్తారు. కానీ ఆమె నా యొక్క ప్రతివ్రత భర్తను సూర్యోదయం కావటం వల్ల నా భర్త చనిపోతాడు, నేను అందుకోసం నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని అంటది. ఇదంతా తెలుసుకున్న త్రిమూర్తులు ఈమెను ఎలాగైనా ఒప్పించాలి, కానీ తానును కూడా ఒక ప్రతివ్రతగా మిగిల్చాలి అనేసి అనుకుంటారు. అనుకున్న తరుణంలోనే వాళ్ళకి ఒక ఉపాయం కలుగుద్ది. అనసూయాదేవి యొక్క స్వీయ భక్తురాలని తెలుస్తుంది. అనసూయాదేవి గొప్పతనం కూడా మనకి తెలుసు. ఆమె యొక్క ప్రతివ్రత గురించి తెలుసు. ఆమె ప్రతివ్రతలను కొంతమందిని అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతూ ఉంటది. ఆ యొక్క అనసూయాదేవి కాడికి ఈ త్రిమూర్తులందరూ వెళ్తారు. త్రిమూర్తులకే జన్మనిచ్చిన అనసూయాదేవి, మనకి ఆ స్టోరీ కూడా తెలుసు. ఆ యొక్క తరుణంలో ఆమె దగ్గరికి వెళ్ళి త్రిమూర్తులు అందరూ, దేవతలు, ఋషులు, మునులు అందరూ వెళ్ళి ఆమెను ఎంతో ప్రాధాయపడతారు. ఆమె కూడా ఇది తెలుసుకొని ఈ సుమతి దగ్గరికి వస్తుంది. మహాభక్తురాలు ఈమె దగ్గరికి వచ్చి ఈమెని ఫస్టే అడగకూడదు కదా, అమ్మా నువ్వు ఎంతో పతివ్రతవు, నీ భర్తని ఈ పరిస్థితిలో ఉన్నా కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు, ఎంతో గౌరవిస్తున్నావు, దేవతల కన్నా కూడా నీకు భర్తే ప్రత్యక్ష దైవముగా భావిస్తూ ఉన్నావు. నీ తపోశక్తి వలన సూర్యుని ఉదయాన్ని అస్తమయాన్ని కూడా ఆపగల శక్తిని పొందావమ్మా, నువ్వు ఎంతో గొప్పదానివమ్మా అది అన్న తర్వాతకి ఆమె సంతృష్టురాలయ్యి గొప్పదనాన్ని పోవడం వల్ల తను ఎంతో ఆనందపడి, అమ్మ మీరు వచ్చిన కారణం అని అడగొద్ది. అడిగినప్పుడు అనసూయాదేవి అడుగుతుందనమాట, అమ్మా నీ యొక్క భర్త మరణాన్ని నేను కోరుకోవట్లేదు, కానీ నువ్వు సూర్యోదయాన్ని సూర్యాస్తమానాన్ని ఆపితే ఎంతో మంది ఇబ్బంది పాలవుతున్నారమ్మా, ముల్లోకాల దేవతలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారమ్మా, నీ యొక్క తపస్సుని విరామించుకోమని అడగంగా అప్పుడు ఆమె అడుగుద్దనమాట, నా భర్త చనిపోతాడు కదమ్మా, కాదమ్మా నువ్వు విరామించుకో, ఒక సెకండ్లోనే తనని బతికించగల శక్తి నాకు ఉందమ్మా అని ఆమెకి వాగ్దానం చేస్తుంది అనమాట. అనసూయాదేవి సుమతికి వాగ్దానం చేస్తుంది. అప్పుడు ఆమె ఒక్క క్షణం తాను మూర్ఛ స్థితిలో వెళ్ళిపోతుంది. తను తపో స్థితిలోకి వెళ్ళిపోగానే అప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం తన శాపాన్ని తాను వేసిన శాపాన్ని తాను వెనక్కి తీసుకోవడం వల్ల తాను తపోస్థితిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తరుణంలోనే తను భర్త మరణిస్తాడు. అదే సమయంలోనే ఒక్క సెకండ్లోనే 1-2 సెకండ్లోనే అనసూయాదేవి తనని భర్తని మళ్ళీ పునర్జన్మలోకి తను మళ్ళీ జన్మించడానికి కారణకురాలవుతుంది. ఈ పరంగా మనకు తెలిసింది ఏంది కారణం అంటే, అనసూయాదేవి గొప్పతనము తెలుస్తుంది, సతీ సుమతి దేవి యొక్క గొప్పతనము తెలుస్తుంది. తాను ఒక జన్మలో పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల తాను బ్రాహ్మణుడై ఉండి కూడా కొన్ని పాపాలు చేయడం వల్ల తను కౌశికుడు ఆ కుష్టివ్యాధి అనే రోగంతో ఉంటూ సతీదేవి యొక్క గొప్పద భార్యకి ఒక భర్తగా ఉండటం వల్ల ఈ కారణానికి కారకురాలయ్యాడు. ఈ కథలో యమధర్మరాజు గురించి చెప్తారు, విదురుడు గురించి, మాండ్య మహాముని గురించి చెప్తారు, మళ్ళీ దీంట్లో సతీ సుమతి గురించి చెప్తారు, దీంట్లోనే అనసూయాదేవి గొప్పతనాన్ని గురించి చెప్తారు. ఈ స్టోరీ మొత్తం నేను సతీ సుమతి అనే ఒక సినిమా గురించి చూసి నేను ఈ సినిమాలో ఉన్న స్టోరీని ఆధారంగా చేసుకొని మళ్ళీ దీనిని మన మహాభారత మన యొక్క పురాణ గాథల్లో ఉందేమో అని తెలుసుకొని నేను విచారించి ఈ కథను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ తిరుమలనాథ ఛానల్ వారికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.